సికింద్రాబాద్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్, దేశవ్యాప్తంగా ఉన్నాయి. సికింద్రాబాద్లో ఉన్నాం కాబట్టి సికింద్రాబాద్ గురించి మాట్లాడదాం. ఇక్కడ నిజంగా జెన్యూన్ టాక్ చెప్పండి, ఎక్కువ మంది ప్రజలు ఓటర్లు ఏం మాట్లాడుకుంటారు, ఏ పార్టీ వస్తే బెటర్ అనుకుంటారు? జనాలు ఒక పార్టీ అనేది లేదు, అది 3 లాస్ట్ మినిట్లో ఎలా చేంజ్ అయిపోద్ది అట్ అయిపోద్ది. కానీ ముగ్గురు విషయంలో ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నారు. దానం నాగేంద్ర గెలిచిన వాడిని ఏం ఫరక్ పడదు. ఎందుకు? ఎమ్మెల్యేగా ఉంటాడు, అలా భర్తీ ఉండదంటారు. ఆయనకేం లాస్ లేదు, ఖర్చు వేసుకుని ఉన్నాడు. రిజైన్ చేయలేదు కదా, చేయలే. ఈటల రాజేంద్రకి ఇంకా రెండవది పద్మారావు గౌడ్, ఆయనకి లాస్ ఏం లేదు. ఓడిపోయినా ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏం ఫరక్ పడదు. కిషన్ రెడ్డికి లాసే, ఓడిపోతే మినిస్ట్రీ ఇవ్వబోద్ది. అందుకని ముగ్గురులో గెలవాల్సింది కిషన్ రెడ్డి గెలిస్తే ఆయనకు అడ్వాంటేజ్. అందరూ దొంగలే, కాంగ్రెస్ దొంగే, బీఆర్ఎస్ దొంగే, బీజేపీ దొంగే. కానీ మోడీని ఒక విషయంలో మెచ్చుకోవాలి. అందరూ ఆశలు చూపించి ఓట్లు కొంటున్నారు, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని. మోడీ ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే మంచిది అంటారా? మరి ఎవరు గెలిచినా ప్రజలకు మంచి లేదు, అందరూ ప్రజల్ని దోచుకునే వాళ్ళే. ఎవరు వాళ్ళకి మంచిది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ కుటుంబానికి మంచిది, ప్రజలకేం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గెలవలేదనుకో ఉన్నోళ్ళు కూడా ఊడిపోతారు. అందుకని వాడు ఎట్టొకటి గెలిస్తే, రాహుల్ గాంధీ గెలిస్తే రేవంత్ రెడ్డి నా ముఖం చూసి ఓటేయండి కాంగ్రెస్ కాంగ్రెస్కి 10 నుంచి 12 సీట్లు కానీ వస్తే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ అవుతాడు. లేకపోతే కాడు, ఏమవుద్దో తెలియదు, ఏమైనా కావచ్చు. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ కోటేయండి అంటుండు. దేశ భవిష్యత్తు ఉందా? ఆయన భవిష్యత్తు చెప్పేది దేశ భవిష్యత్తు, యాక్చువల్గా ఆయన భవిష్యత్తు కోసమే చెప్తున్నాడు. క్లియర్గా చెప్పే కదా, 10 నుంచి 12 రాకపోతే ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు. ఆయన ఏమంటుండంటే, నేను ఉచితంగా బస్సు ఇస్తున్నా, ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నా, రేపు ఉచితంగా చదువుకునేటోళ్ళు స్కూటీలు ఇస్తా, ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, రేపు ఉచితంగా పంపించేస్తాం. లాస్ట్కి చేసే పని పైకి పంపించడమే. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎందుకు ఇయ్యాల ఉచితం? ఎక్కడి నుంచి ఇస్తున్నావు? నీ జేబులోంచి ఏమైనా ఇస్తున్నావా? బట్టలు కొనుక్కోవడానికి ఉచితంగా. కరెక్ట్, ఏది చేసినా నీ జేబులోంచి ఏమి ఇవ్వలే, మా సొమ్మే మాకు ఇస్తున్నావు. సో అది మోసం, దగా. ఖచ్చితంగా ఉచితం పేరుతో దోచుకోవటమే. ఎందుకంటే అధికారంలో ఉంటే వాళ్ళకి ఇంకా దోచుకునేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పొలిటికల్గా ఎంట్రీ చేసేవాడైనా దోచుకునేదానికే. సరే, రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసిండు, న్యాయ యాత్ర చేసిండు, ప్రజలందరినీ చూసుకుంటా అంటున్నాడు. మరి మీకు ఆయన మీద కూడా నమ్మకంగా? నమ్మకమే ఉంది. ఇదంతా ఎలక్షన్లో గెలిచేదానికోసం పడే బాధలే. అందుకని వీళ్ళంతా కూడా ఏదో యాత్రలు చేస్తారు, సక్సెస్ అవుతామని. జరిగేదంతా మోసమే. ఏమొచ్చింది? జనాలకి ఏమీ లేదు తేడా. అంతకుముందే బాగుండే. మరి బాగుండేది ఎప్పుడు చెప్తున్నా కదా, రాజకీయ నాయకులంతా దొంగలు, మీ దగ్గరుండే దోచుకునేవాళ్లే. ఎవడొచ్చినా ఏ చెప్పుతో కొట్టుకున్నా ఒకటే అన్నట్టే ఉంటుంది. ఫైనల్గా ఉన్న దాంట్లో ఏదో ఒకటి చెప్పాలి కదా. మీలాంటి చదువుకున్న వాళ్ళు ఏం చెప్తాం? అందరు దొంగలే. ఇప్పుడు అన్నిటికన్నా డబ్బు దోచుకునేదానికి మార్గం రాజకీయం. అది అయిపోయింది. ఒకప్పుడు ఇలా లేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ 75లో వరకు కూడా లేదు. తర్వాత 80s తర్వాత మారిపోయింది. అంత దొంగలే. ఇక ట్రాక్ రికార్డ్ ఏంది? నువ్వు ఎంతమందిని చంపావు, ఎన్ని దోచుకున్నావు, ఎంత డబ్బు ఉంది నీ దగ్గర, ఎంత ఖర్చు పెడతావు, దాన్ని బట్టే రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈడు కూడా టికెట్ ఇచ్చేవాడు కూడా, వాడైతే ఒక 100 కోట్లు ఖర్చు పెడతాడు, నా పార్టీకి 100 కోట్లు ఇస్తాడు, సో వాడికి టికెట్ అంతే. ఫైనల్గా ఇప్పుడు మీరు ఎవరికి ఓటేస్తారు? నేను ఎవరికి ఓటేసేది అనే విషయం చెప్పకూడదు. కానీ ఈ సికింద్రాబాద్ వరకు కిషన్ రెడ్డి కొంచెం బెటర్, కొంత ఇద్దరికన్నా అనిపిస్తుంది. నా పర్సనల్గా నాకు ఉండే పద్మారావు గౌడ్ కన్నా దానం నాగేంద్ర కన్నా 100% డౌటే లేదు. ఈయన ఇక్కడి నుంచి ఆయన అక్కడ పంపుతారా? ఇప్పుడు ఈయనకే తేడా. ఇప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడగొట్టిన తర్వాత ఎంపీగా గెలిపించారు. వీళ్ళంతా ఈ మల్కజ్గిరి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఎమ్మెల్యేగా పోయిన తర్వాత ఎంపీలు అయ్యారు. ఏదో ఒకటి దాంట్లో ఉండండిరా మీరు అని చెప్పి జనాలు గెలిపించారు. అదే జరుగుతుంది ఆఖరికి వీళ్ళని. ఇప్పుడు ఎవరు గెలిచినట్టున్నారు సికింద్రాబాద్లో ఫైనల్గా? అంటే మీకున్న అభిప్రాయం ఎక్కువ కిషన్ రెడ్డికి ఉందా, దానం నాగేంద్రకి ఉందా? డబ్బులు ముగ్గురు ఖర్చు పెట్టగలరు, ఎవడు తగ్గడు. కానీ మోడీ వేవ్లో కొంత నేను నార్త్కి వెళ్ళి వచ్చాను. నార్త్లో
రామ మందిరం కట్టాడని చెప్పి పిచ్చిగా జనాలు ఏందో ఎవడు చేయలేదు. మోడీ వచ్చిన 10 ఏళ్లలో చేసేసాడు, రామ మందిరం కట్టేశాడు. ఇప్పుడు అయ్యారు ఇద్దరు కొట్టేశారు. అక్కడ ఏముందా నార్త్లో? నేను యూపీకి వెళ్ళింది, కాశీ అయోధ్య ఇటుకి వెళ్ళాను. ఆడ అంటే నాతో మాట్లాడిన వాళ్ళు ట్రెండ్ రామ మందిరం కట్టినందుకు సంతోషపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 10 ఏళ్లలో చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఎందుకు చేయలేకపోయారు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ కూడా లేదు. ఎందుకు నాకు అనిపిస్తుంది నిజంగా, పర్సనల్గా నేను హిందువు కాబట్టి. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంత చేసి ఉండాలి కదా. ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు చెప్పి ఇది సంగతి అని. ఇప్పుడు అయోధ్యలో కానీ కాశీలో కానీ, కాశీ అనుకో పాతది వదిలేయండి, అయోధ్య రీసెంట్. అయోధ్యలో ఏంటి తెలుసా మార్పు? యాక్టివిటీ పెరిగిపోయింది విపరీతంగా. ఎంతోమంది టూరిస్టులు, రోజు 100 మంది టూరిస్టులు వస్తారు. ఆడ ముస్లిం అనేవాడు చాయ్ బండి పెట్టుకుంటే వాడికి కావాల్సిన ఇన్కమ్. ముస్లిమ్స్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ, ఎవడి పని వాడిది, ఏం డిస్టర్బ్ చేయరు. లేదు, నీకు రామ మందిరం ఏరియా ఎక్కడుందో అది ఒక 100 acres ఎంతో ఉంటుంది. అది ఖాళీ చేసి అక్కడ మాత్రం వాళ్ళకి సంబంధించి పెట్టుకున్నారు. వాళ్ళు కూడా మంచి వ్యాపారాలు చేసుకుంటారు. ఇప్పుడు ముస్లిం అనేవాడు ఆటోలు నడుపుతాడు, ఫుల్ గిరాకీ. అంతకుముందు అయోధ్య నేను గమనిస్తే రామ మందిరం లేకపోతే ఇక్కడికి ఎవడొస్తాడు? అయోధ్య కంటే ఎవడు రాడు. అంతే, ఏముందాడా? ఏమీ లేదు. ఊరంతా మట్టి దిబ్బలాగా ఉంటుంది అంతే, ఏం పెద్ద ఘనంగా ఉండదు. అంతా ఇసుక, గాలి కొట్టిందంటే ముఖం మీద ఇసుక పడాల్సిందే. సో యాక్చువల్గా ఈ రామ మందిరంతో ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందారు వీళ్ళు కూడా. మరి ఆ పని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు కూడా చెప్పుండే, సరే ఇంత ఇది అవుతుంది, మనందరికీ యాక్టివిటీ వస్తుంది, డబ్బులు వస్తాయి, అందరికి ఖాళీ లేకుండా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేసి ఉండొచ్చు. ఇంకో విషయం కూడా నేను విన్నది, కాశీలో మోడీ చేసిన పని అంటే అక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఏంటంటే విశ్వనాథ్ కారిడార్ కట్టాడు, ఇతను వచ్చిన తర్వాతే జరిగింది అది. ఆడ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఎన్ని ల్యాండ్స్, వాళ్ళ ఇల్లు తీసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మంచి ఐడియా, అది చిన్న జాగా 8 లక్షలు అనుకుందాం వాల్యూ, 16 లక్షలు ఇచ్చి పడేశారు వాళ్ళకి. కోరినంత 8 అంటే 10, 16 తీసుకో, ముందు ఇచ్చేసి. ఈ పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే వాళ్ళు హ్యాపీ అయ్యేవాళ్ళు కదా. ఎందుకు చేయలేకపోయారు అంటే మనసులో ఎక్కడ లేదు, చేయాలని లేదు. ఉంటే ఏదో అయిపోయేది. ఉంటే ఇప్పుడు 10 ఏళ్ళు తీసుకున్నాడు, వాళ్ళు ఒక 30 ఏళ్ళు తీసుకునేవాళ్ళు, ఏమైంది? నీకు మనసులో ఉంటే ఎప్పుడొకప్పుడు అయ్యేది. లేదు, ఆలోచనే లేదు వీళ్ళకి. సో అక్కడ వాళ్ళు చెప్తారు, ఆ ఇళ్ళు తీసినప్పుడు అంతా శివలింగాలే కనపడ్డాయి అంటుంది తవ్వినప్పుడు. మొత్తం మందిరం చుట్టుపక్కలంతా కారిడార్ ఇక్కడ చేశారు, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు కదా. అక్కడంతా చాలా బాగా అయింది కాశీలో. ఆడ చూడు, ఎవడైనా ఎందుకు ఇడండి నీకు 10 లక్షలు, అరే 50 లక్షలు ఇస్తా అంటే ఇచ్చేస్తాడు ఎవడైనా. అలా అర్థం చేయాలి అంతే. వాళ్ళు హ్యాపీ, ఈయన హ్యాపీ, ప్రజలు కూడా ఈయనకి కావాల్సిన ఓట్లు వస్తాయి, ప్రజలు కూడా కట్టిరనే. అంతే కదా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 47 అంటే ఒక 70 ఏళ్ళు అయిపోతే, 75 ఏళ్ళు వీళ్ళేమి చేయలేదు కదా. ఖచ్చితంగా ఉంటుంది కొంత, అరే ఈడేదో చేశాడు. ఇప్పుడు ఈ సికింద్రాబాద్లో కూడా సెటిల్ అయిన నార్త్ ఇండియన్స్ కూడా ఉంది, కొంచెం ఉంటుంది. కొంత ఏ ఫేవర్ ఉంటుంది? బీజేపీకే ఫేవర్ ఉంటుంది నార్త్ ఇండియా వాళ్ళకి. నార్త్ ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ మీద. ఓకే, బీజేపీ వస్తుందండి అన్ని. 370 ఆర్టికల్ రద్దు చేయడము, కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి తీసేయడం, అది ఎట్లా చూస్తారు మీరు? దాన్ని అదేం తప్పేం కాదు, మంచి పనేనా? మంచి పనే. కానీ వీళ్ళు అంటారు నెహ్రూ ఆ రోజు తప్పు చేశాడు అంటారు, అదే కూడా తప్పు కాదు. ఆ రోజు పరిస్థితులను బట్టి చేసాడు, ఈ రోజు పరిస్థితులను బట్టి నువ్వు మార్చావు, ఓకే, తప్పేం లేదు, కరెక్టే. ట్రిపుల్ తలాక్ గురించి మాధవీలతో చెప్పింది నేను విన్న తర్వాత నాకు కరెక్ట్గా చెప్పింది అనిపించింది. చెప్పింది, నేను విన్నా. ఏమని చెప్పిందంటే, ఖురాన్లో ట్రిపుల్ తలాకే లేదు. ఒరిజినల్గా ఉన్న ట్రిపుల్ తలాక్ ఏంటంటే ఆమె చెప్పింది 1 year గ్యాప్లో 3 సార్లు అనాల. అందుకని టక్కడగా ఒకే క్షణంలో ఆవేశంలో తలక్ అనగానే అయిపోదు. ఇప్పుడు మన కూడా డైవర్స్, మనం హిందువులలో కూడా డైవర్స్ కోర్టులో వేసినా కూడా పెళ్ళైన 6 నెలల దాకా అసలు ఎంటర్టైనే చేయడు. పెట్టుకున్న తర్వాత వాడు 1 year దాకా నెడుతూ ఉంటాడు డేట్లు ఇచ్చి, అప్పటికి ఏమన్నా కలుస్తారా అని. అప్పటికి లేదంటే ఇంక వీళ్ళు కలిసేటట్టు లేరు అన్నప్పుడు వాడిస్తాడు. అంటే తలాక్ అనేది కూడా వాడు చెప్పారు ఆమె. ఫస్ట్ ఒకసారి అనాల, మళ్ళీ కొంత టైం ఇచ్చి అలా ఓవర్ ఏ పీరియడ్
3 సార్లు అంటే మూడు సార్లు 3 సార్లు అంటే సంవత్సరంలో కూడా నీ మనసు మారలేదు. తలాక్ అని అంటున్నా. అంటే ఓన్లీ అబ్బాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కూడా ఉంటుంది ఫ్రీడమ్ తలాక్ అనేది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తలాక్ అని వెళ్ళిపోవచ్చా? మగవాళ్ళకి ఇచ్చినప్పుడు ఆడవాళ్ళకి కూడా ఇవ్వాలా? ఇస్తే ఇప్పుడు ఏడుంది లేదు కదా అసలు. ట్రిపుల్ తలాక్ చాలా అన్యాయం కదా మరి. అన్యాయమే కదా. మగవాడు విడిపోవాలనుకుంటే ఇప్పుడు అన్యాయం అనేది మొదటి నుంచి జరుగుతుంది ఆడవాళ్ళ మీద. కానీ ఇప్పుడు ముస్లిం మహిళలకు ఇంకెక్కువ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ముస్లిం మహిళలకి బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. అన్యాయం జరుగుతుంది వాళ్ళకి. ఓకే, ఎవడో నీ ఏదో ఉద్దేశంతో ఇంప్లిమెంట్ చేసినా అల్టిమేట్ వాళ్ళకి చెడ్డేం కాదు కదా, మంచిదే. ఇప్పుడు అన్యాయం కదా. ఇది కూడా ఫస్ట్ కాంగ్రెస్ చేసి ఉంటే బాగుండేది గతంలో. కాంగ్రెస్ వాళ్ళు చేసి ఉండొచ్చు చేయాలనుకుంటే. ఎందుకంటే నీ ముస్లిమ్స్తో నీకు మంచి అండర్స్టాండింగ్ ఉంది, మాట్లాడుకొని ఏం చేయాలా ఇవన్నీ ముందే చేసి ఉంటే అవకాశం దొరకదు. నేను ఈ రోజు కూడా చెప్తున్నా, మోడీ నిజంగా అదృష్టవంతుడు. ఎలా అంటే రాహుల్ గాంధీ లాంటి వాడు దొరికాడు ఈ టయానికి. లేడు కాంపిటీటర్ ఇప్పుడెల్లా రాడు కూడా కాంగ్రెస్లో. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా పోయిన తర్వాతే ఇంకా కొత్త తరం వస్తేనే. మరి మమతా బెనర్జీ ఎట్లుంటుంది? మమతా బెనర్జీ కాంగ్రెస్లో వీళ్ళు ఎప్పటికీ పిఎం కాలేరు. కేసీఆర్ మరి కాలేడు. కేసీఆర్ పిఎం గజ్వేలకు పిఎం అవుతాడు. భారత ప్రధాని కావాలని మల్లారెడ్డికి ఇట్లా తొడలు కొట్టి చెప్పారు ఎమ్మెల్యేలు అందరూ కూడా. ఎందుకు చెప్తారు వాళ్ళు? బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు పోవద్దని. అరే మనోడు పిఎం అవుతాడు, మొత్తం దేశం అంతా దోచుతాడు, వెయిట్ చేయండిరా అని చెప్పేదానికి ప్రధానమంత్రి కేసీఆర్. సార్ ఈసారి కాకపోయినా నెక్స్ట్ సార్ ప్రధానమంత్రి అవకాశం ఉంటుంది కేసీఆర్. ఈసారి ప్రధానమంత్రి అనేది పోయింది, వాళ్ళ మైండ్లోంచి కూడా పోయింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు పోయిందంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీని టీఆర్ఎస్ చేయాలనే ఆలోచన వచ్చేసింది. మళ్ళీ రివర్స్ గేరా. ఇంకా మనం లాభం తెలంగాణ ఒకటన్నా ఉంటే చాలు, మనం దోచుకుందాం, దేశానికి తర్వాత చూసుకుందాం. ఈళ్ళలో కూడా మొదలైంది, మీరు బీఆర్ఎస్ పెట్టడం వల్లే ఓడిపోయామని. సో ఇంకా అందుకని ప్రధానమంత్రి అనే మాట యాక్చువల్గా మైండ్లోంచి పోయింది. కాకపోతే వీళ్ళని ఫూల్స్ చేసేదానికి పూణే పోయారు, మహారాష్ట్ర పోయారు, అన్ని పోయారు. ఇక్కడ ఆంధ్ర పోలేదు కానీ ఆడవాడిని ఇక్కడి నుంచి డబ్బులన్నీ పంపించారు వాళ్ళకి, ఈ సొమ్ము అంతే. ఇప్పుడు గెలవరంటారా? ఇప్పుడు భారత రాష్ట్ర సమితి 500 పైగా సీట్లలో నిలబడదు అనుకోండి, ఎంపీ సీట్లు దేశవ్యాప్తంగా. అసలు కేసీఆర్ ముఖం చూసారా? కేసీఆర్ ముఖం ఎవడు చూసేదానికి రెడీగా లేడు, వాళ్ళే రెడీగా లేరు. ఇప్పుడు అయిపోయింది, ఆ ముఖాన్ని చూసి చాలనుకున్నారు అంతే. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పని అది జనాలకు మేలోగిలో తెలియదు కానీ ముందు వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఆ పార్టీలో వాళ్ళని జనాలు వీళ్ళని అసహించుకోవాలన్నట్టుగా. కానీ దానివల్ల బీజేపీ బీఆర్ఎస్ నుండే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి నిజంగా డౌటే లేదు. ఎందుకంటే చెడ్డవాడు కాకపోయినా కూడా మంచి అవకాశం కల్పించాడు దోచుకునేదానికి. ఇంకా పార్టీలోకి వెళ్ళి దోచుకునే అవకాశం ఉండి దోచుకోకుండా ఎవడు ఉంటాడు? వెళ్ళిందే దోచుకోవటానికి. ఇప్పుడు ఈ ఆఫీసులు చూడండి, ఒక ఏదో మామూలు ఆఫీసర్ ఒక గెజిటెడ్ ర్యాంక్ కోడ్ ఉంటే 100 కోట్లు దొరుకుతున్నాయి. అంటే పైయోడు తింటున్నాడు, ఈడు తిన్నాడు, ఈడు కిందోడు తిన్నాడు, అందరూ తింటున్నారు, హ్యాపీ అందరూ. కలెక్టర్లే కబ్జాదారులు అయిపోయారు. ఆ కలెక్టర్లు ప్రతి ఏ ఒక్కడిని పట్టుకున్నా నువ్వు అన్లిమిటెడ్. ఐఏఎస్ అనేవాడు చాలా. వాళ్ళు నెక్స్ట్ హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు నెక్స్ట్. అంటే ఇస్తారు, డబ్బులు దోచుకొని ఉన్నాడు వాడు. కానీ ఒక 50,000 కోట్లు తీసుకున్నాడు, కొట్టాడు, ఎంత కొట్టాడో తెలియదు మనకి. ఇప్పుడు కలెక్టర్లు ఇప్పుడు ఎంపీలు అవుతారు అంతే. ఇప్పుడు వాడు అందుకే కదా మొన్న 106 మందిని సస్పెండ్ చేసేసారు వాడి దెబ్బ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు చెప్పింది సార్. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు సుబ్బారెడ్డి. ఎక్కడ ఉంటుంది సార్? నేను ఇక్కడ ఈ వారాసిగూడ టర్నింగ్ స్కందగిరి దాటిన తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి మరి ఇట్లా ఉంది పబ్లిక్ పల్స్. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. నెక్స్ట్ చాలా పార్కులలోకి వెళ్దాం, పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం. జై జవాన్, జై కిసాన్, జై హింద్.